ముందుగా మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. గ్రంథంలో నుంచి ఈ సమయంలో మనం తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే మన టాపిక్ ఈమె ఎవరు? ఎవరీమె? ఈమె ఎవరు? ఈ టాపిక్ మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే, మొన్న లెక్చర్షిప్ మీటింగ్లో సహోదరు ఆనందరావు గారు అద్భుతంగా పాడారు. ఎవరీమె ఎవరీమె అని. ఇంతకీ ఆమె ఎవరో మాత్రం చెప్పలేదు. చాలామంది సహోదరులు కాల్ చేసి జాన్సన్ అన్న ఆమె ఎవరో మీరు చెప్పాలన్నయ్య అన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు. ఆమెను కూర్చిన వర్ణన గురించి తెలియజేశారు తప్ప ఆ పాట రూపేనా ఆమె ఎవరో మాత్రం చెప్పలేదన్నా. మీరు ఏదైనా సరే కాటికి చెప్పాలి. సహోదరుల యొక్క కోరిక మేరకు సంఘానికి ఇది నేడు కనుక ఈమెను కూర్చున్న ఇన్ఫర్మేషన్ మనం ఈ సమయంలో తెలుసుకుంటున్నాము. సో బహు జాగ్రత్తగా కాన్సెప్ట్ని గ్రహించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే మీరు ఎక్కడే ఉంటారో మీ మనస్సులు మీ ఆలోచనలు బయటికి పంపితే అర్థం కాదు. అఫ్కోర్స్ గతంలో నేను ఎప్పుడో చెప్పాను, నేను అది విన్నటువంటి వారికి తెలుసు కాన్సెప్ట్, విన్నటువంటి వారి గురించే తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మీ మనస్సును కూడా మీ దగ్గర పెట్టుకొని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మీరు వింటేనే గ్రహించగలరు. సబ్జెక్టుకు సంబంధించిన లేఖన భాగం మనము గ్రంథం తెలిసి చదువుకున్నామండి. పాత నిబంధనలో పరమగీతాన్ని చదువుదామండి. పరమగీతము తీయగండి 6వ అధ్యాయము. తీశారా? స్పీడ్ ఉండాలి మీరు. 566 పేజీ నెంబర్. మీ కొరకు నేను ఆగితే నా టైం నేను లాస్ అయిపోతాను. పరమగీతము 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు చూడండి బైబిల్లో. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై యోహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని గ్రంథంలో నుంచి మనం చదువుకున్నాం. ఈ పరమగీతములను రచించింది ఎవరండి? సొలొమోను గారు. 1వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను రచించిన పరమగీతము అని స్టార్ట్ చేశాడండి. సొలొమోను రచించిన పరమగీతము అంటే సొలొమోను తన సొంతంగా రచించాడా? కాదు. తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ ప్రకారంగా
పరిశుద్ధాత్ముడు సొలొమోనుని ప్రేరేపిస్తే ప్రేరణ చెంది రాశాడు. ఇది కాన్సెప్ట్. సో మొదటి అధ్యాయంలో స్టార్ట్ చేశాడు, ఆరోగ్యంకి వచ్చేసరికి ప్రస్తావన చేసుకొస్తున్నాడు. పరమగీతములో రాయబడ్డది ఏదైనా సరే అక్షరార్థంగా మనం ఆలోచిస్తే బుక్ అయిపోతాం. అక్షరాలు మనం ఆలోచిస్తే బుక్ అయిపోతాం. భావపూర్వకంగా ఆలోచించినప్పుడు అద్భుతంగా ఉంటుంది. సో 6వ అధ్యాయము 10లో ఏమంటున్నాడంటే, సంధ్యా రాగము చూపట్టుచు చంద్రబింబమంత అందంగలదై సూర్యుని అంత సత్యమును కలలను గలదై యోహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు అన్నాడు. ఈ చదువుకున్న ఈ 10వ వచనంలో 3 విషయాలు మనకి హైలైట్ అవుతున్నాయి. ఆమె యొక్క గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది. ఒకటేంటట, చంద్రబింబం అంతా అందంగా ఉందట ఆమె. రెండవది, సూర్యుని అంతా స్వచ్ఛంగా కలలు గలదై ఉన్నదట. మూడవది, యూహిత సైన్య సమభీకర రూపిణిగా కనిపిస్తుందట. మరి ఈమె ఎవరు? ఇంత గొప్పతనం కలిగి ఉన్న ఈ స్త్రీగా పిలువబడుతున్న ఈమె ఎవరు? మీకు అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. ఈమె ఎవరు అని అంటే ఎలా మనం గ్రహించేది? తెలుసుకోవాలా వద్దా? అన్న మమత అన్నా కాదు, తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే బైబిల్ని ఓపెన్ చేసి సంగతులని పైన చదివితే అర్థమైందా? పైన చదివితే ఎవరికి అర్థం కాదు. పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాసి ఏమంటున్నాడో చూద్దాం. 2వ కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7, సంగతులను పైన మీరు చూచుచున్నారు. చాలు. సంగతులు పైన అక్షరార్థంగా ఆలోచిస్తే అర్థం కాదు. ఆమె ఎవరో నీకు అర్థం కాదు. ఆమె ఎవరో అర్థం కావాలంటే ఇప్పుడు సంగతులు ఎలా చదవాలి? మనము పైన కాకుండా ఎలా చదవాలండి? పరిశీలనతో చదవాలి. యెషయా గ్రంథము 34వ అధ్యాయంలోకి వెళ్దాం. నేను ప్రతి సందర్భంలో ఈ లేఖనాలు మీకు కోట్ చేస్తా ఉంటున్నాను. మీరు ఎంతవరకు వాటిని క్యాచ్ చేస్తారో నాకేం తెలియదు. ఒక కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే గ్రంథంలో నుంచి సంగతులని పైనే మనము చదివితే అర్థం కాదు. ఎలా చదవాలి? యెషయా గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలు. పైన చదవద్దు కానీ పరిశీలించి చదవాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుంటే ఆమె ఎవరో మనకి తేట తెల్లమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈమె ఎవరో పైన కాకుండా పరిశీలనాత్మకంగా చదువుకొని కాన్సెప్ట్ను గ్రహిద్దాం. ఓకే? ఆమె ఎవరో అర్థం కావాలంటే ఈ సొలొమోను గారు కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఆమెకు 3 అర్హతలు ఉన్నాయి. వాటిలో 1 by 1 పరిశీలన చేసుకుంటూ మనం వెళ్దాం. పరమగీతములు
6వ అధ్యాయము 10. మీరు ఇక్కడ ఒక దారం పెట్టుకోండి. ఎటెటో మనం వెళ్తాం, అన్నీ పరిశీలిస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగుతాం, దీన్ని టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. సో ఇక్కడ ఏమంటుందంటే ఆమె ఎలాగుందంటే చంద్రబింబం అంతా అందంగా ఉందట. క్లూ ఇచ్చాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. చంద్రబింబము అంటే చంద్రుడు వలె అందంగా ఉంటాడు ఆమె. చంద్రుడిని గురించి మనం ఆలోచిద్దాం. ఈ అనంతమైన విశ్వము, నక్షత్రాలు, నక్షత్ర మండలంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రునికి స్వతహాగా వెలిగే గుణము లేదు. ఉందా? చంద్రుడు సొంతంగా ఎరగడానికి ఛాన్సెస్ లేదు. మరి మనకి చక్కగా వెలుగురిస్తుంది కదా, క్రాంతివంతంగా కనపడుతుంది కదా, ఎలా పాసిబుల్ అవుతుంది? ఆ చంద్రుడికి ఆ గుణము, ఆ అందము ఎలాగ వస్తుంది? ఎవరిస్తున్నారు? అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. ఆ సూర్యుని నుండి వచ్చే కాంతి రేఖలు చంద్రుడి మీద పడడాన్ని బట్టి లైఫ్ లేని చంద్రుడికి లైఫ్ వస్తుంది. డిడ్ యు క్యాచ్ మై పాయింట్? చంద్రుడు నథింగ్. చంద్రుడిని వెలిగించే దేవుడు, సూర్యుని నుండి వెలువడే కాంతి రేఖలు చంద్రుడి మీద పడటాన్ని అమ్మ వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టేసి పడుకొని జస్ట్ మీరేనంటే ఆ కాంతి రేఖలు చంద్రుడి మీద పడటాన్ని బట్టి చంద్రుడికి లైఫ్ వస్తుంది. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఇది విషయం. చంద్రుడు నథింగ్, ఏం లేదు. లైఫ్ లేనటువంటి చంద్రుడికి లైఫ్ ఇచ్చేది సూర్యుడు. సో ఇది వాస్తవం అయితే పిల్లరా, సంఘం గురించి మనం ఆలోచిద్దాం. సంఘము లైఫ్ లేకుండా ఉన్నది. సంఘము లైఫ్ లేకుండా ఉన్నది. సంఘం అంటే ఎవరు? మనమే. మనకు లైఫ్ లేదు. ఒకప్పుడు మనం అలాగే ఉన్నామంటే మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. లైఫ్ లేకుండా, ఉనికి లేకుండా ఉన్నటువంటి మనకి లైఫ్నిచ్చింది ఎవరు? చంద్రుడు సంఘముకు సాదృశ్యంగా ఉంటే పిల్లరా, యేసుక్రీస్తుల వారు సూర్యునికి సాదృశ్యంగా ఉన్నాడు. మీకు సంఘము చంద్రుడికి సాదృశ్యంగా ఉంటే యేసుక్రీస్తుల వారు సంఘమునకు లైఫ్గా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి వలన సంఘంగా పిలువబడుతున్న మనము వెలిగింపబడ్డాము. అతన్ని బట్టి మనకి లైఫ్ వచ్చింది. సూర్యుడిని బట్టి చంద్రుడికి ఎలాగ లైఫ్ వచ్చిందో యేసుక్రీస్తు వారిని బట్టి మనందరం కూడా లైఫ్ వచ్చేసింది. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం వరకు మనం వెళ్దాము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు 5వ అధ్యాయము 8వ వచనం. మీరు అంటే ఎవరండి? మనము. పౌలు గారు ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘములకు పత్రిక రాస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడో పేర్కొన్నాయి.
జాగ్రత్తగా మీరు వినండి. మీరు పూర్వముందు చీకటి అయి ఉన్నారు, అంటే మనకు లైఫ్ లేదు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అమ్మ స్వాతి అర్థమవుతుందా? సిస్టర్ సమాధానం కాదు. మీరు దూరం ఉంటే నేను క్యాచ్ చేయలేదు, దగ్గర ఉంటేనే కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పౌలు గారు ఏమంటున్నాడంటే జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. సంఘము ఒకప్పుడు మన పరిస్థితి ఏంటండి? చీకటి, లోకంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, సాతాను యొక్క కబంధ హస్తంలో బ్రతికాం, సాతాను చెప్పిన ప్రకారంగా మనము జీవించాం. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, అంటే క్రీస్తుని బట్టి వెలుగు, అంటే వెలిగింపబడ్డం. వెలుగు వచ్చేసిన మనకి. సంఘమునకు వెలుగునిచ్చింది ఎవరు? సంఘమును వెలిగించింది ఎవరు? యేసుక్రీస్తుల వారు. చంద్రుణ్ణి వెలిగించింది ఎవరు విశ్వంలో? సూర్యుడు. సూర్యుని యొక్క కాంతి రేఖలు చంద్రుడి మీద పడటాన్ని బట్టి లైఫ్ లేని చంద్రుడికి లైఫ్ వచ్చింది. సేమ్ వే లైఫ్ లేని మనకి, అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో బ్రతుకుతున్నటువంటి మనకి లైఫ్నిచ్చింది ఎవరు? యేసుక్రీస్తుల వారు. లేదా ఒక సూర్యుడి యొక్క పాత్ర నెరవేర్చి మనల్ని వెలిగించిండు, మనకు వెలుతురుని ప్రసారం చేశాడు. ఆత్మ సంబంధమైన సంగతులని ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూడాలి. అప్పుడే కాన్సెప్ట్ అవుతుంది, అర్థమవుతుంది. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వస్తూ లోకంలో ఉన్న మనుషులు ఏం చేశాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైనటువంటి వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చుచు ప్రతి పనికి మాలినటువంటి మనిషిని వెలిగించుచున్నది. ఎవరి వెలుగు? యేసుక్రీస్తుల వారు. సూర్యుడి యొక్క పాత్రని నెరవేర్చాడు ప్రియులారా. ఈ లోకానికి వస్తూ ప్రతి ఒక్క మనిషిని, లైఫ్ లేనటువంటి మనిషిని వెలిగిస్తూ మనిషికి లైఫ్ ఇచ్చుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సంఘము యేసుక్రీస్తుల వారి ద్వారా వెలిగింపబడుతుంది, వెలిగించబడ్డది అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. దీనిని గురించి అదే పౌలు గారు ఏమంటున్నాడో చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే అదండి అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాము. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుల వారిని బట్టి. యేసుక్రీస్తుల వారిని బట్టి ప్రియులారా వెలిగింపబడ్డాం. వెలిగింపబడినటువంటి మనము ఈ స్థితి కలిగి ఉన్నాము. మనము అంటే ఎవరు? సంఘము, క్రీస్తు యొక్క సంఘము. ప్రేమైన దేవుని పిల్లలారా, సంఘము వెలిగింపబడ్డదంటే సంఘమంతటా సంఘము వెలిగించుకోలేదు, వెలిగింపబడలేదు. సంఘమును వెలిగించింది ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు లైఫ్ లేదు సంఘమునకు లైఫ్ ఇచ్చాడు. అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో బ్రతుకుతున్న మనని ఆయన ఏం చేసినట్టే
తన వెలుగు ద్వారా వెలిగించిండు. ఒక క్యాండిల్ వెలిగింపబడిన ఒక క్యాండిల్ వెలుగు లేకుండా వెలిగింపబడకుండా ఉన్న క్యాండిల్స్ని ఎలాగ వెలిగిస్తాడో అలాగే యేసుక్రీస్తుల వారు వెలిగించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా వెలిగింపబడినటువంటి వ్యక్తులమే. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ మనము పరమగీతంలోనికి వెళ్దాము. 6వ అధ్యాయము 10లో చంద్రబింబమంతా అందము గలదై అని అన్నాడు. చంద్రబింబమంతా అందం గలదై అంటే పరిశీలించిన దానిని బట్టి ఈమె ఎవరని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సంఘము. చంద్రబింబమంతా అందంగా ఉన్నటువంటి ఈమె ఎవరు అని చెప్పేసి పరిశీలించుకుంటూ వెళ్ళాం కదా. ఆమె ఎవరని చెప్పేసి గ్రహించామని మనం సంఘము అని చెప్పేసి పిల్లగా మనము గ్రహించాము. సంఘానికి అంత గొప్పతనం ఉంది. దీన్ని ఎవరు కూడా గ్రహించేటువంటి పొజిషన్లో లేదు. కాబట్టి చంద్రబింబం అంత అందము కలిగిన ఈ స్త్రీ ఎవరు అని అడగగానే ఏమని చెప్పాలి? మనము సంఘము అని చెప్పేసి పిల్లగా ఇమ్మీడియట్ మనము ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 2 ఏమన్నాడండి? సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదే అని చెప్పేసి అన్నాడండి. ఈమె ఎలాంటి గుణం కలిగి ఉన్నదనంటే సూర్యుని అంత స్వచ్ఛమును కలము గలదై ఉన్నదట ఈమె. సూర్యుడిలో ఎలాంటి స్వచ్ఛత ఉందో, ఎలాంటి గుణం ఉందో యాజ్ టీజ్ గా ఈమెలో కూడా ఉన్నాయట ప్రియులారా. సూర్య కిరణాలు చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు అందంగా కనపడతాడు. సూర్య కిరణములు చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రుడికి లైఫ్ చెప్పేసి అన్నాం చూసారా. చంద్రుడి మీద గుంటలు, లోయలు, మరకలు, ఎత్తు పల్లాలు ఏది ఉన్నా, ఆ డాగ్స్ ఉన్నా, ఎప్పుడైతే సూర్యుడి నుండి వెలువడేటువంటి కిరణాలు చంద్రుడి మీద పడతాయో దూరం నుండి మనం చూస్తున్నప్పుడు అవన్నీ కనపడతాయండి మనకి. ఎంత క్లారిటీగా చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు, ఎంత అందంగా, ఎంత గుండ్రంగా, ఎంత ముద్దుగా కనిపిస్తూ ఉంటాడండి. ఆ కిరణాలు పడగానే వాటి మీద ఉన్నాయి మొత్తం కూడా తుడిసివే పడతాయి, అంటే కంటికి కనపడవు. ఆ కిరణాల యొక్క ఎఫెక్ట్, ఆ పవరు అలాగే చంద్రుడి మీద పనిచేస్తుంది. కాబట్టి మనం దూరం నుండి చూసినప్పుడు చంద్రుడు గుండ్రంగా కనపడతాడు, అందంగా కనపడతాడు, చల్లదనం ఇస్తూ ఉంటాడు. ఇలాంటి డాగ్స్, ఎత్తు పదాలు అన్నటువంటి ఏమాత్రం కూడా కనిపించవు. అలాగే చంద్రుడికి లైఫ్ ఇచ్చింది ఎవరు? సూర్యుడే. సేమ్ వే ప్రియులారా, ఒకప్పుడు అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో ఉన్నప్పుడు పాపాలు చేశాం, మనం నేరాలు చేశాం, ఇష్టానుసారంగా జీవించాం. అవునంటారా కాదంటారా? ఘోరమైన పాపం మనము, దుర్మార్గులను, దుష్టులను మనం బయటికి చెప్పుకోలేనటువంటి నేరాలు, ఘోరాలు మనము చేశాము. అవునంటారా కాదంటారా? కానీ యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైనటువంటి రక్తము మన మీద అప్లై కావడాన్ని బట్టి, అతని రక్తములో మన పాపములు శుద్ధి చేసుకోవడాన్ని బట్టి ఈరోజు పవిత్రులుగా ఉన్నవారేమో మనం. మన ఘోరమైనటువంటి పాపలు మొత్తం క్లీన్ అయినా కాలేదా? ఆమెగా పిలువబడుతున్న మన గురించి చెప్తున్నాను. ఆమె ఈక్వల్ టు సంఘం. ఎన్నో మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఎన్నో ఎర్రర్స్ ఉన్నాయి. మనకి అర్హులం కాదు పరలోక రాజ్యానికి,
అయినా ఏం చేసిండంటే యేసుక్రీస్తుల వారు తన పవిత్రమైనటువంటి రక్తం ద్వారా మనలో ఉన్న మృతులు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈవిల్ థాట్స్ మొత్తం శుద్ధి చేసేసాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, నిలబెట్టాడు. ఎవరి వలన జరిగింది ఇది? యేసుక్రీస్తు వారి వల్ల జరిగింది. చంద్రుడికి లైఫ్ ఇచ్చింది ఎవరు విశ్వంలో? సూర్యుడు. అదే వర్షం అండి, బాగా ఆలోచించండి, కంపేర్ చేసుకోవాలి. సొలొమోను గారి యొక్క మాటల్లో ఉన్న భావాన్ని మనం గ్రహించాలి. కాబట్టి పిల్లరా, నరకానికి పాత్రులుగా ఉండవలసిన మనల్ని పాత్రులుగా చేయకుండా మనలో ఉన్న మొత్తం దుష్టత్వాన్ని తొలగించి పవిత్రపరిచాడు. సంఘానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఇది. సంఘం అంటే ఎవరో కాదు, మనమే, పిలువబడినటువంటి వారమే. సో దీన్ని గురించి మరి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక అందరూ తీయాలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 25 నుంచి 27 వరకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను, పురుషులు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి. భార్యలు ఉండగా వేరే వాళ్ళని ప్రేమించొద్దు. మీకు అర్థమైన పాయింట్. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలను ప్రేమించాలి. ముందు ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోకూడదు. ఇది బైబిల్కి విరుద్ధమైన కాన్సెప్ట్. పెళ్లి చేసుకున్న తర్వాతనే భార్యను ప్రేమించాలి. ఇస్సాకు తన భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాడు. లవ్ మ్యారేజెస్ బైబిల్ యాక్సెప్ట్ చేయడం లేదు. పెళ్లి భార్యలని ప్రేమించాలి. ఇది తండ్రి యొక్క కాన్సెప్ట్. అటువలే పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం అంటే మనము, పిలువబడ్డవారము. సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ప్లస్ దాంట్లో ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని, అంటే సంఘమును నిలవబెట్టుకొనబడని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, అంటే సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ముడతలు, డాగులు, ఎర్రర్స్, పాపాలు, దుర్మార్గపు స్థితిలో ఉన్న మనల్ని యాస్టిస్గా తీసుకొచ్చేసి తన ఎదుట నిలబెట్టుకోలేదు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. తన ఎదుట నిలబెట్టుకోవడానికి ముందుగా ఏం చేశాడండి? తన పవిత్రమైనటువంటి రక్తమును సిందించి, రక్తములో మన పాపాలు మొత్తం శుద్ధి చేసి, వాక్యము ద్వారా ఉదక స్నానం చేయించి, మనలో ఎలాంటి మాలిన్యము, ఎలాంటి డాగ్స్, ఎలాంటి ఎర్రర్స్, ఏ మైనస్ కూడా ఉండకుండా మొత్తం క్లీన్ చేసి తన ఎదుట నిలబెట్టుకున్నాడు. అతనే కనుక ఆ ప్రక్రియ చేయకపోతే ఈరోజు ఈ పొజిషన్ మనకు ఉండేదా? లేదు. ఇన్ కేస్ ఆ పొజిషన్ మనకు లేకపోతే మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము? పాతాళ లోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. పాతాళ లోకానికి, నరకానికి వెళ్ళిపోతే మనోడు వచ్చిందిలే, మన బ్యాచ్ వచ్చిందిలే, కుర్చీలు దేండ్రా, ఏసీ లాంగ్ చేయడం అని చెప్పేసి అనేటోళ్ళు. అక్కడ అగ్ని ఆడదు. అలాంటి స్థితి రాకుండా మహోన్నతుడైనటువంటి తండ్రి యేసుక్రీస్తుల ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. ఏ ప్రాబ్లం లేకుండా
సెటరేట్ చేసి ఆయన ముందు నిలబెట్టుకున్నాడు. కాబట్టి సంఘము ఈక్వల్ టు స్త్రీ ఆర్ ఆమె. సో సంఘమునకు ఇప్పుడు ఏ పొజిషన్ ఉందంటే ఏ పొజిషన్ ఉందండి? సూర్యుని అంతా స్వచ్ఛత కలిగి ఉంది. సూర్యుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి గుణం కలిగి ఉన్నాడు, అదే స్థితి ఆ స్త్రీగా ఆమెగా పిలువబడుతున్న సంఘం కూడా కలిగి ఉన్నది. సంఘమునకు ఆ లైఫ్ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. చంద్రుడికి ఆ లైఫ్ ఇచ్చింది ఎవరు? సూర్యుడు. సూర్యుడి వలన చంద్రుడు సేవ్ అయిపోతే క్రీస్తు వలన సంఘం ఈరోజు సేఫ్ అయిపోయింది. ఆ సంఘమే ఆమె. అందుకొరకే పేతురు గారు ఏమంటున్నాడో చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన, ఎవరు స్టార్ట్ చేశారు కనుక చదవాలని? చదువు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురు కదా. మీకు ఎలాగొచ్చింది ఈ స్వచ్ఛత, ఈ పరిశుద్ధత? మీకు ఎలాగొచ్చింది? మీ అంతటి మీరు తెలుసుకున్నారా? We are nothing in front of him, in front of God. దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తుల వారి వలన ఈ లైఫ్ మనకు వచ్చేసింది, ఈ భాగ్యం మనకు వచ్చేసింది. అందుకొరకే లాస్ట్ సండే సహోదరుడు సమూయేలు గారు సంఘపు యొక్క ఔన్నత్యం అనే టాపిక్ గురించి చెప్పాడు. సంఘానికి ఔన్నత్యము ఎలాగొచ్చింది, ఎవరిని బట్టి వచ్చిందనంటే యేసుక్రీస్తుల వారిని బట్టి వచ్చింది. ప్రియులారా, సూర్యుని అంత స్వచ్ఛత సంఘంలో ఉన్నది. సంఘానికి ఎలాగొచ్చిందంటే క్రీస్తుని బట్టి వచ్చేసింది. కాబట్టి మళ్ళీ మనం పరమగీతంలోనికి వెళ్దాము. 6వ అధ్యాయము 2. సూర్యుని అంత స్వచ్ఛమును గలదై అని అన్నాడంటే ఎవరీమె? ఈమె ఎవరు? సంఘము. మీకు అర్థమయ్యే రీతిలోనే చాలా జాగ్రత్తగా స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కనుక స్పీడ్గా వెళ్ళొద్దని. ఒక తల్లి చిన్నపిల్లలకి భోజనం ఎలాగ పెడతాదో, అరటి పండు ఎలాగ తొక్క తీసి నోట్లో కుక్కుతుందో అంటే పెట్టుకుంటూ వెళ్తుందో అలాగే నీకు తెలియజేస్తున్నాను ఈ అద్భుతమైన కాన్సెప్ట్. అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు, భావపూర్వకంగా గ్రహిస్తేనే విషయం అర్థమైందని చెప్పి స్లోగా వెళ్తున్నాను. దీన్ని మీరు క్యాచ్ చేయకపోతే నేను చేసేది ఏం లేదు, నా ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై ఈమె ఎవరు అని అంటే ఇమ్మీడియట్ మనం ఏం చెప్పాలంటే సంఘము అని చెప్పేసి అనాలి. ఓకే, 2 కంప్లీట్ అయిపోయినాయి. 3వ విషయాన్ని మనం చూసుకున్నాం. ఏంటది? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? ఆ పై రెండింటిని చెప్పేసి 3వ కూడా చెప్పేసి మరి ఈమె ఎవరు అని అంటున్నాడు. ఎవరేమి? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? సరే, పై 2 అంటే సంఘము అని అనుకుందాం. మరి కింద చెప్పబడినటువంటి ఈమె ఎవరు? ఎవరండి? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? ప్రియులారా, మళ్ళీ మనం ఆకాశంలోకి వెళ్ళాలి, చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. చంద్రుడు ఆకాశములో కోట్ల కొలది
నక్షత్రాల మధ్యలో నివాసం చేస్తున్నాడు. మీకు అర్థమైందండి? నక్షత్ర మండలాలు ఉన్న తెలుసా అండి? నక్షత్ర మండలాలు ఉన్నాయి అనంతమైన విశ్వంలో. నక్షత్ర మండలాలు ఆండ్రోమేడా నక్షత్ర మండలం, హైడ్రోసెంటారిస్ అనే అతిపెద్ద నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం, అనేకమైన మండలాలు ఉన్నాయి. ఈ కోట్ల కొలదిగా ఉన్న నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు ఎలా ఉన్నాడంటే యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉన్నాడు. చంద్రుడు సమభీకర రూపిణి అంటే అర్థం ఏంటంటే, రూపిణి ఏంది నా ఊరిక పైన చదువుతాను ఏంటి? రూపిణి అంటే ఏంటి? రూపిణి రూపిణి అంటే రాణి లేక అందగత్తె అంటారు. అందమైన రాణిగా చంద్రుడు విశ్వంలో ఉన్నాడు. అందమైన రాణిగా నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఉన్నాడు. కాబట్టి గ్రంథంలో ఏమని రాయబడ్డది చంద్రుడిని గురించి అంటే, ఆకాశ రాజు కాదు, ఆకాశ రాణిగా పిలువబడుతున్నాడు చంద్రుడు. అర్థమవుతుంది తమ్ముడు? చంద్రుడు ఆకాశ రాణిగా వెలుగునొందుతున్నాడు నక్షత్రాల మధ్యలో. అదే యూహిత సైన్య సమభీకర రూపిణి. ఇర్మియా గ్రంథం వరకు మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం అందరూ తీయాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చి జీవిస్తున్న మూమెంట్లో వీరు తల్లిన దేవుణ్ణి ఆరాధించాలి. చెట్టునే కానీ ఒక గుట్టనే కానీ దేన్ని కూడా ఆరాధించకూడదు. ఇశ్రాయేలీయులు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 17 నుంచి యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించున్నట్టు ఆకాశరాణి దేవతకు, అదండి ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజపెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. చాలండి. 18 అంటాడు, ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవాలని సిద్ధపడుతున్నారు ఇశ్రాయేలీయులు. ఆకాశరాణి దేవతకు అని అంటున్నాడు. ఆకాశంలో ఉన్న రాణి ఎవరేమి? చంద్రుడు. చెప్పాను కదా ఆల్రెడీ. ఇది చెప్పడానికి ముందు కొన్ని ఇంట్రొడక్షన్ చెప్పాను. చంద్రుడు నక్షత్ర మండలాల మధ్యలో ఒక రాణిగా వెలుగునొందుతున్నాడు. యూహిత సైన్య సమభీకర రూపిణిగా, రూపిణి అంటే అందమైనటువంటి రాణి. గ్రంథములో ఆకాశరాణి అంటాడు. ఆకాశరాణి దేవత చంద్రుణ్ణి ఒక దేవతగా భావించి ఇశ్రాయేలు పిండి వంటలు చేస్తున్నారట. పాయింట్. చంద్రుడు ఆకాశ రాణి అయితే, ఆకాశంలో రాణి అయితే రాణికి భర్త ఉండాలా వద్దా? రాణి ఉన్నప్పుడు రాజు కూడా ఉండాలి కదా. రాజు ఎవరు చంద్రుడికి? సూర్యుడు. సూర్యుడు భర్త వాడే కదా లైఫ్ వచ్చేసింది, ఆత్మ సంబంధం. ఆకాశములో సూర్యుడు రాజు అయితే ఆకాశంలో రాణి చంద్రుడు. ఇది వాడుతున్న అభినవాలు. భర్త వలనే భార్యకి లైఫ్ రావాలన్నది తండ్రి యొక్క ప్రణాళిక. ఇది భర్త వలనే భార్యకి లైఫ్ రావాలన్నది దేవుడి ప్రణాళిక. కనుక
చంద్రుడిని వెలిగిస్తూ ఉంటున్నాడు సూర్యుడు. ఆకాశంలో రాణిగా చంద్రుడు డెవలప్ అవుతూ ఉంటున్నాడు. ఒక సైన్యంగా చంద్రుడికి లైఫిస్తూ ఉంటున్నాడు భర్త అయినటువంటి రాజు సూర్యుడు. సో ఇక్కడ ఆలోచిస్తూ ప్రియులారా, సంఘము ఒక రాణి అయితే సంఘము ఒక రాణి అయితే సంఘము ఒక భార్య అయితే మనకి భర్త ఉండాలి వద్దు, మన భర్త ఎవరు? మీకు అర్థమైన పాయింట్. చంద్రుడికి భర్త ఉన్నాడు, రాజు ఉన్నాడు, సూర్యుడు వల్ల లైఫ్ వస్తుంది. సంఘము ఒక రాణి అయితే, ఒక భార్య అయితే, మరి భార్య కూడా పోషింపబడాలి భర్త ద్వారా. మరి మన భర్త ద్వారానా? లోక సంబంధంగా మన భర్త ద్వారా. కానీ ఆత్మ సంబంధంగా మన భర్త ఎవరు? మన రాజు ఎవరు? మన చక్రవర్తి ఎవరు? ఇందుని గురించి లేఖనం ఏమంటుంది? మనకు లైఫ్ ఇచ్చేది ఎవరు ఇస్తున్నారు? ఎవరి కృపను బట్టి స్వచ్ఛత కలిగి ఉన్నాం మనం. చూద్దాం, కొరింథీ పత్రికలోకి వెళ్దాం. 2వ కొరింథీ తల్లి వదిలిపెట్టాము పిల్లలు. 11వ అధ్యాయము, 2వ కొరింథీ 11వ అధ్యాయము 1-2. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపగలనని చాలండి. అంటే మనకి ఏమర్థమైన సేవకుడు కూడా కొన్ని సందర్భంలో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సంఘస్థులు ఏమనుకుంటారంటే నేను ఇలా మాట్లాడతానండి, ఇలా మాట్లాడవచ్చా, ఆ బ్రదర్ అలాగే మాట్లాడవచ్చా, అది కరెక్ట్ కాదు కదా అని కొందరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు, అండర్లైన్ చేస్తూ ఉంటారు, దాని గురించి బయట మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని నేను కోరుతున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అసహించుకోవద్దు నన్ను కూర్చి మీరు ఎలాగైనా సహించండి, నో ప్రాబ్లం. ఏదనుకున్నా అన్నాడు కాదు రేపటి అందరు అర్థం. మీరు ఏదైనా అనుకోండి. ఇక్కడ ఏమంటానంటే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి నేను ఉన్నాను. దేవుని యొక్క ఆసక్తి కలిగి నేను ఉన్నాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబలనని మిమ్మును ప్రదానం నేను చేశాను అని అంటున్నాడు. ఓ సంగమా, ఒక విషయం చెప్తున్నాను, మీరేం ఫీల్ కావద్దు. మీరు ఫీల్ అయితే మీరు ఫెయిల్ అయిపోతారు. నేను మాత్రం ఫెయిల్ కాని అంటున్నాడు. ఒక విషయం చెప్తున్నాను, ఓపెన్గా వినండి. పవిత్రురాలైనటువంటి కన్యకగా ఉన్నటువంటి మిమ్మల్ని నేను ఏం చేశానంటే సువార్తను ప్రకటించాను. మీరు విన్నారు, విశ్వాసం ఉంచారు, మారుమనసు పొందారు, ఒప్పుకున్నారు, బ్యాప్టిజం తీసుకున్నారు, అయిపోయారు. సో మిమ్మల్ని నేను ఏం చేశానంటే క్రీస్తుకు ప్రదానం చేసేసాను, అంటే పెళ్లి చేశానని చెప్పేసి అంటున్నాడు. అంటే సంఘము యేసుక్రీస్తుల వారికి ప్రదానం చేయబడ్డది. సంఘము యేసుక్రీస్తు వారిని పెళ్లి చేసుకుంది. అంటే మనం అందరం కూడా మన భర్త ఎవరు? ఇప్పుడు అఫ్కోర్స్ మనకు భర్తలు ఉన్నారు, ఎవరు భర్తలు వాడుకున్నారు, ఎవరు భార్యలు వాడుకున్నారు. దట్స్ నాట్ అవర్ బిజినెస్. ఆత్మ సంబంధంగా మనం అందరం పురుషులు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు, మనమంతా స్త్రీలమే. మనందరికి భర్త ఎవరు ఇక్కడ? నాకు భర్త యేసుక్రీస్తు వారే, నీకు భర్త యేసుక్రీస్తు వారు. మరి ఆయన చేయబట్టే కదా మనం బ్రతుకుతున్నది, ఆయనే కదా మనకు లైఫ్ ఇస్తుంది. మీకు అర్థమవుతున్న పాయింట్? ఆయన కృపంతోటి, ఆయన దయతోటి, ఆయన స్వచ్ఛతతోటి బ్రతుకుతున్నాం. మన భర్త మనకు లైఫ్ ఇస్తున్నాడు. లోక సంబంధంగా మన భార్యలు మనకి ఇవ్వకపోయినా, మన భర్తలు మనకి ఇవ్వకపోయినా, మన ఆత్మీయ భర్త మనకి లైఫ్ ఇస్తున్నాడు కనుక ఈరోజు అన్నం తినగలుగుతున్నాము, బ్రతికి బట్టలు కట్టగలుగుతున్నాము. ఈ స్థితి కలిగి ఉన్నాము లోకంలో గ్రేట్గా, గొప్పవారిగా. కాబట్టి సంగమనకు భర్త యేసుక్రీస్తుల వారు. ఎలా మనకైనా భర్త అయిండు?
అఫీషియల్గా భర్త అయిందా, అన్అఫీషియల్గా అయిందా? యేసుక్రీస్తుల వారు మనకి భర్తే. అఫీషియల్గా అయిందా, అన్అఫీషియల్గా అయ్యాడా? ఎందుకంటే పౌలు గారు ప్రదానం చేశానని చెప్పేసి అనుకున్నాడు, పెళ్లి చేశానని చెప్పేసి అనుకున్నాడు. అంటే మనం అందరం కూడా ఆయనకి పెళ్లి భార్యలమే. వీ హ్యావ్ రైట్ టు టాక్ విత్ హిమ్. మనకి హక్కు ఉంది అతని దగ్గర నుంచి ఏదైనా మనం పొందడం వరకు. కాబట్టి పిల్లరా, ఆకాశంలో ఉన్నటువంటి రాణి, ఆ రాణికి భర్త ఎవరంటే సూర్యుడు. ఆ రాణికి భర్త సూర్యుడు వల్ల బ్రతుకుతుంది. ఆకాశ రాణిగా పిలువబడుతుంది. ఈరోజు మనం కూడా రాణులమే. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు రాజేనా? మనం రాణి అయితే యేసుక్రీస్తు రాజేనండి. పిలాతు ఏమంటాడంటే యేసు దగ్గరికి వచ్చి, నువ్వు రాజువా అని అడుగుతాడు. లేదు కాదు ఫ్యూచర్లో అవుతానని చెప్పేసి అన్నాడా? రాజ్యం ఇంకా రాలేదు, అప్పుడు రాజుగా వస్తాను, ప్రస్తుతానికైతే నేను సామాన్యమైన వ్యక్తిని అన్నాడా? నేను రాజుని అన్నాడా? ఆయన రాజు అన్నాడంటే కింగ్డమ్ ఉంది, రాజ్యం ఉంది అని అర్థం చేసుకోవాలి. చూద్దాం, అక్కడికి వెళ్దామండి. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్తలో తీయాలండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా, ఎస్, నువ్వు అన్నట్లే 100% నేను రాజుని నేను, నువ్వు అన్నట్టు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. కనుక ఆయన రాజు అయినప్పుడు ఆయన మన భర్త, ఆయనకి మనము భార్యలము. ఇది కాన్సెప్ట్. సంఘము యేసు యొక్క భార్య. మనము రాణి అయితే ఆత్మ సంబంధంగా ఆయన మన కింగ్, ఆయన మన రాజు, ఆయన మన చక్రవర్తి. ఆయన వలన మనం బ్రతుకుతూ ఉంటున్నాము. కాబట్టి వీళ్ళరా, ఇప్పుడు మన రాజు, మన భర్త దూర ప్రాంతానికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు మనల్ని. మన భర్త దూర ప్రాంతానికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు భర్త కొరకు ఎదురు చూడాలా వద్దా? ఏ స్త్రీ అయినా సరే ఎదురు చూస్తుంది భర్త వస్తున్నాడంటే. ఇప్పుడు మనం చూడాలా వద్దా? మన మధ్యలో ఎప్పుడు లేడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడో తెలియదు. భార్యగా పిలువబడుతున్న మనం ఎదురు చూడాలా వద్దా? ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన భర్తను మనం ఎదుర్కోవాలి. ఇదే విషయం ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఏమంటాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం అందరూ తీయాలండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహముల శబ్దము, విస్తారమైనటువంటి జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏరుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మైనపరచదమని చెప్పగా వింటిని. ఆయన భార్య అంటే మనం తనను తాను సిద్ధపరచుకుంటుంది. సిద్ధపరచుకోవాలి మనందరం కూడా ఆయన ఎదుర్కొని వెళ్ళిపోవడం కొరకు. వేరే దగ్గర ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పేసి రాయబడింది. ఇది వస్తున్న ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది భార్య చెప్పేసి రాయబడింది ప్రకటన గ్రంథం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలాగా, సంఘము భార్య అయితే, సంఘము ఒక రాణి అయితే, ఈ సంఘమునకు భర్త యేసుక్రీస్తు వారు, ఆయన మన రాజు.
సో ఆయన వలన మనము బ్రతుకుతూ ఉంటున్నాము. సంఘానికి ఉన్నటువంటి ఈ గొప్ప ఔన్నత్యం ఇది. ఇప్పుడు మళ్ళీ పరమగీతంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము 3వ వచనం 3 10లో 3 వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరండి ఈమె? సంఘము. వ్యూహిత సైన్య సమభీకరణ రూపిణి యగు ఈమె ఎవరు? సంఘము. అది ఆకాశములకే చంద్రుడు. ఇది ప్రేమైన దేవుని బిడ్డలారా గ్రంథము నుంచి భావము. కాబట్టి ఒకసారి ఈ పై మూడింటి ఒకసారి మనం చదువుకుందాం. 6:10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అని అంటే ఏమని చెప్పాలంటే మనం ఇప్పుడు సంఘం అని చెప్పేసి అనాలి. సంఘానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటది? చంద్రబింబం అంత అందంగా ఉంది సంఘం, సూర్యుని అంత స్వచ్ఛంగా ఉంది సంఘం, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉండగట్టిగా రాణిగా ఉంది సంఘము అని చెప్పేసి మనం గ్రహించాలి. ఇది వచనం మీనింగ్ అండి. దీన్ని పక్కకు పెట్టేసి అక్షరార్థంగా అర్థం చేసుకుంటే భావం గమనించేది. కాబట్టి సంఘము యొక్క ఔన్నత్యము ఎంత వివరించినా ఎంత చెప్పినా కూడా టైం సరిపోదండి. సంఘపు యొక్క ఔన్నత్యాల గురించి ఎంత వివరించినా ఎంత చెప్పినా ఏ గెస్ట్ స్త్రీ గురించి చెప్పినా కూడా టైం సరిపోదు. అంత గొప్పది యొక్క సంఘము. కాబట్టి ఈ సంఘం ఎవరు అని అంటే మనమే. మన గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాము. పనికి మారినటువంటి వారుగా, నీచులుగా, నికృష్టులుగా ప్రార్థన చేసేటప్పుడు అంటూ ఉంటాం మనం, తండ్రివైన దేవా నేను పురుగుని, దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, మట్టి పురుగుని, కుమ్మర పురుగుని, ఆ పురుగుని నన్ను క్షమించున్నానని చెప్పేసి మనం డీగ్రేడ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఇది దారుణమైనటువంటి సంగతి. మన గొప్పతనం ఏంటో మనం గ్రహించక సాతాను మనల్ని గర్భిలు చేస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, గొప్పగా ఉన్నటువంటి మనము గొప్పగానే బ్రతుకుదాము. యేసు 2వ రాకడలో మన భర్తైనటువంటి ఆయన్ని ఎదుర్కొంటూ పరలోకం వెళ్ళి మన భర్తతో పాటు పరలోకంలో సదాకాలము ఉందాం. ఈమె ఎవరు? జవాబు సంఘము. సంఘం అనంటే పిలువబడినటువంటి వారు మానమే. దేవుడు మన అందరినీ తన కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించిన అందరికీ ఉన్నారు.